నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. నేటి దేవుని మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మీరే శోధించుకొని చూచుకొనుడి. ఈ పత్రికలో చెప్పబడిన ఈ వచనం కొందరు పౌలు యొక్క అపోస్తలత్వాన్ని ప్రశ్నిస్తూ పౌలు నిజమైన దేవుని సేవకుడా కాదా అని పరీక్షించాలి అనుకున్నప్పుడు పౌలు వారితో, నన్ను పరీక్షించడానికి ముందు మీరు విశ్వాసము గలవారిగా ఉన్నారా లేదా, క్రీస్తు మీలో నివసిస్తున్నాడా లేదా అనే విషయాన్ని ప్రతి విశ్వాసి తనను తాను పరీక్షించుకోవాలని బోధించాడు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 40వ వచనం. మన మార్గములు పరిశోధించి పరీక్షించుకుని యెహోవా వైపునకు తిరుగుదము అనగా దేవుని ముందు మన జీవితాన్ని పరిశీలించుకుని దేవునికి ఇష్టము లేనివి తీసివేసుకుని మార్పు నొంది ఆయన వైపు తిరగాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ప్రభు భోజనంలో పాల్గొనక ముందు ప్రతివాడు తనను తాను పరిశోధించుకుని ఆ రొట్టెను తినవలను. ప్రతి విశ్వాసికి స్వీయ పరిశీలన చాలా అవసరం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వాక్యము వినువారై మాత్రమే కాక దాని ప్రకారం చేయువారై ఉండాలి. నిజమైన విశ్వాసం మన జీవన శైలిలో కనిపించాలి. ఇతరుల తప్పులను చూడడం సులభం, కానీ దేవుడు ముందుగా మన హృదయాన్ని పరిశీలించుకునే అనుభవం ముందుగా ఉండాలి. క్రైస్తవుడిగా పిలువబడడం సరిపోదు. క్రీస్తు స్వభావం, ప్రేమ, విధేయత మన జీవితంలో కనబడాలి. ఈ వచనం ప్రతి విశ్వాసికి ఒక ఆత్మీయ అద్దం లాంటిది. దేవుడు ఇతరులను పరీక్షించమని కాకుండా ముందుగా మనల్ని మనం పరీక్షించుకోవాలని పిలుస్తూ ఉన్నాడు. మనలో క్రీస్తు నివసిస్తున్నాడని ఆత్మ ఫలాల ద్వారా, విధేయత ద్వారా, పరిశుద్ధ జీవితం ద్వారా నిరూపించబడాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మన హృదయాన్ని పరిశీలించుకుంటూ నడిస్తే ఆత్మీయంగా బలపడగలం. ఆమేన్.